శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 13వ తారీఖు జనవరి నెల 2022 సంవత్సరం నాడు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేసేటట్లయితే మంచి వైకుంఠ ప్రవేశం కలుగుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఇటువంటి వివరాల గురించి మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఏ సమయంలో ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశం గురించి కూడా తెలియచేస్తాను. ఇది తెలియచేసేటువంటి ముందు అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో మనం కొద్దిగా తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి అని అంటే ఈ రోజున అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి నిత్యం తూర్పు వాకిలి గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే పద్మపురాణంలో ఒక కథ చెప్పబడి ఉంది. అదేమిటంటే ముర అనేటువంటి రాక్షసుడు దేవతలని పీడిస్తూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తి వాడిని సంహరించటానికి గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించేటప్పుడు ఈ విష్ణువులోంచి వచ్చినటువంటి ఒక అంశ ఆ ముర అనేటువంటి రాక్షసుణ్ణి సమూలంగా భస్మం చేస్తుంది. ఆ అంశ ఏకాదశిగా పరివర్తన చెందుతుంది. అంటే ఆ అంశే ఏకాదశి. ఆ ఏకాదశి పుణ్యతిథి అయిన తర్వాత దానికి విష్ణువు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే ఈ రోజున ఎవరైతే విష్ణు దర్శనం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంటే మరణించిన తర్వాత పాపపుణ్యాలు ఎట్లా ఉన్నా కూడా వైకుంఠ ప్రవేశానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారని చెప్పి వరం ఇవ్వటం జరుగుతుంది. అసలు ఏకాదశి అంటేనే విష్ణు తిథి అంటారు. అంటే ఏకాదశి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి. ఇటువంటి ఏకాదశులు నెలకి 2 సార్లు, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి అని 2 సార్లు వస్తుంది. సంవత్సరంలో 12 నెలలు గనక 24 ఏకాదశులు వస్తాయి. సర్వసాధారణంగా ఈ ఏకాదశి రోజున చేయవలసిన పని ఏమిటంటే ఉపవాసం చేసి జాగరణ చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశి రోజున అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టి అంటే అన్నదానం చేసి తరువాత భోజనం చేయవలసి వస్తుంది. దీన్ని ద్వాదశి పార్వణ విధి అని అంటారు. ఈ వ్రతాన్ని నిరాటంకంగా చేసినటువంటి అంబరీషుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని వైకుంఠాన్ని పొందటం అనేటువంటిది జరిగింది. అటువంటి పుణ్యతిథి ఏకాదశి. అయితే మామూలుగా వచ్చే ఈ 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే విష్ణు ప్రీత్యర్థం ఆ రోజల్లా ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు అన్నదానం చేసి వాళ్ళు భోజనం చేస్తారో వారందరికీ కూడా ఈ సంవత్సరం పొడుగుతా అంటే 23, 24 ముక్కోటి 24 ఏకాదశులు ఉపవాసం ఉండి జాగరణ ఉండి విష్ణు స్మరణ చేసినటువంటి అనంత పుణ్యఫలం లభిస్తుంది. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటిది ఈ ముక్కోటి ఏకాదశి. అయితే దీనికి మరొక గొప్ప విశేషం ఉంది. ఈ రోజున ఏ విష్ణాలయంలో అయినా సరే విష్ణు స్వరూపుడు అంటే వెంకటేశ్వర స్వామి, రంగరాజస్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణుడు విష్ణు స్వరూపం ఎవరైనా సరే ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇవ్వటం అంటే ఉత్తరం కుబేరుడి యొక్క దిశ, కుబేర స్థానం. కుబేర స్థానంలో విష్ణువు ఉన్నప్పుడు మనం వాస్తుశాస్త్ర రీత్యా ఉత్తరం కుబేర స్థానం గనక ఆ స్థానంలో విష్ణుమూర్తి మనకి దర్శనం ఇస్తే లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే చక్కటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
ఈ లోకంలో అనంత భోగాలు అనుభవించి తదుపరి వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతారనేటువంటిది పురాణేతిహాసాల రీత్యా తెలుస్తున్నటువంటి మర్మం. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రేపు 13/1/2022 వస్తున్నటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ సమయాల్లో విష్ణువుని దర్శిస్తే మరింత శుభ ఫలితాలు పొందుతాము అనేటువంటి అంశాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రోజు ఎప్పుడు విష్ణు దర్శనం ఉత్తర ద్వారంలో చేసినా సరే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అయితే మరింత శుభ గడియలు ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శిస్తే తెల్లవారుజామున చేసేటట్లయితే మంచిది. ఒకవేళ అది గనక తప్పితే ఉదయం 6 గంటల నుంచి 6:24 లోపల దర్శిస్తే అఖండమైనటువంటి పుణ్యఫలం, చేసేటువంటి పనుల్లో విజయం లభిస్తుంది. ఎవరైతే ఉదయం 7:30 గంటల నుండి 9:15 లోపు దర్శనం చేస్తారో వారు ఏ కోరికతో అయితే విష్ణువుని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి లేదా ఉత్తర ద్వారంలో నిలబడి ఉన్నటువంటి విష్ణువుని దర్శనం చేస్తారో వారికి రుణాలు తీరతాయి, అలాగే ఐశ్వర్యప్రదం అవుతుంది. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్లుగా వాస్తుశాస్త్ర రీత్యా ఉత్తరం అనేటువంటిది కుబేరుడి యొక్క దిశ. ఆ స్థానంలో విష్ణువు నిలబడి ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యాలి అని ఎందుకంటారు అంటే ఏకాదశి నియమం అంటారు దీన్ని. అంటే ఈ రోజున ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు. అంటే నిరాహారంగా ఉండటం కొంచెం కష్టమవుతుంది. కనుక భోజనానికి సంబంధించి వరి అన్నం, గోధుమలు ఇటువంటి ధాన్యాలకు సంబంధించిన ఆహారం కాకుండా పళ్ళు, ఫలాలు ఇటువంటివి తీసుకుంటే సర్వోత్తమంగా ఉంటుంది. ఇటువంటివి తీసుకుని ఉపవాసం ఉండవచ్చు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి విష్ణునామస్మరణ చెయ్యాలి, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి. ఇలా చేయగలిగితే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఇక అనివార్య కారణాల రీత్యా ఎవరైతే ఆ రోజున దేవాలయానికి వెళ్ళి ఈ విష్ణు దర్శనం చేయలేకపోతారో, విష్ణు సహస్రనామ పారాయణ చేయలేకపోతారో, ఎవరైతే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించలేకపోతారో వారు వీలైనంత వరకు శుచిగా స్నానం చేసి ఇంట్లోనే ఉత్తర దిక్కుగా కూర్చుని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం వారి శక్తి కొలది 11 సార్లు లేదా ఎంతవరకు చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేయగలిగితే అటువంటి పుణ్యఫలం ఆ రోజు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి నియమాలని పాటించి రేపు రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి శుభ గడియలని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున చెయ్యకూడని అతి ముఖ్యమైన పనులు 3 ఉన్నాయి. అయితే ఇది అందరూ చేస్తారని కాదు, కానీ ఎవరూ చేయకూడని పనులు ఇవి. వాటిల్లో మొట్టమొదటిది మాంసాహారం ఈ రోజున భుజించినటువంటి వాడు సమస్త రౌరవాది నరకాలకి పోవడం జరుగుతుంది. అలాగే రెండవది మద్యం సేవించరాదు. అంటే సారా, బ్రాందీ ఇటువంటి దరిద్రపు పానీయాలని పొరపాటును కూడా సేవించరాదు. ఇక మూడవది నిషిద్ధ గమనం, అంటే స్త్రీ గమనం వంటి కార్యక్రమాలు ఈ రోజున చేయరాదు. చేయకుండా ఏం చెయ్యాలి? నియమంగా స్నానం చేసి విష్ణునామస్మరణ చెయ్యాలి. ఉపవాసం అంటే చాలామంది అనుకున్నట్టుగా అది డైటింగ్ కాదు, ఉపవసించుట అంటే దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండటం? దైవానికి దగ్గరగా ఉండటం, విష్ణువుకి దగ్గరగా ఉండటం. అలా ఉండడాన్నే ఉపవాసం అంటారు. పేరుకి ఉపవాసం చేసి శివరాత్రికి 3 సినిమాలు చూసినట్టు అలా చేయకుండా విష్ణునామస్మరణ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి నియమాలను గుర్తుపెట్టుకుని చేయకూడని పనులను చేయకుండా చేయవలసిన రీతిలో చేసేటట్లయితే ఆ విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో అనేక రకాలైనటువంటి ఈ జీవితానికి సంబంధించిన సమస్యలని తొలగించుకోవడానికి, రుణాలు తీర్చుకోవడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి, జీవితంలో మంచి స్థితికి చేరడానికి,
తదనంతరం వైకుంఠ ప్రాప్తికి చక్కటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ నియమాలను పాటించండి, పాటిస్తారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.